ఇప్పుడే పని సినిమా చూడడం జరిగింది. సో సినిమా చాలా బాగుంది, మీ అందరికీ నచ్చుతుంది. నిజంగా ఒక మంచి కాన్సెప్ట్ అయితే తీసుకురావడం జరిగింది. సో డైరెక్ట్ అంటే నేను అంత పర్టికులర్గా సినిమా చూశాను కానీ డైరెక్టర్ పేర్లు ఇవి ప్రొడ్యూసర్ పేర్లు గుర్తించుకోవడం కొంచెం కష్టమైంది. సో సినిమా అయితే ఓవరాల్ చాలా బాగుంది. ప్రొడ్యూసర్గా అయితే ఏదైతే నమ్మి సినిమా తీశారో ఆ సినిమా తగ్గట్టు డబ్బులు అయితే న్యాయం జరిగింది. డైరెక్షన్ డిపార్ట్మెంట్ అయితే ప్రతిదీ ఒక స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు డైలాగ్స్ కానీ స్క్రీన్ ప్లే కానీ ప్రతిదీ చాలా అంటే చాలా బాగా నచ్చింది. ప్రతి ఒక్కరికి ఈ రోజుల్లో సొసైటీలో ఎక్కడ చూసినా సరే తప్పులు అన్యాయాలు అక్రమాలు బాగా జరుగుతున్నాయి. ఎటు చూసినా సరే ఇలా టోళ్ళు స్త్రీల మీద దౌర్జన్యాలు చేస్తున్నారు. అయినప్పటికీ ఏంటంటే దౌర్జన్యాలు జరుగుతూ ఉంటాయి, కానీ మనం స్త్రీలను ఏంటంటే కొంచెం గౌరవించాలి. కొన్ని విషయాల్లోనే గౌరవించడం నేర్చుకో, ఓకేనా? గౌరవించితే బాగుంటుంది. సినిమాలో ఏంటంటే ఒక మంచి ఓరియంటెడ్ మెసేజ్ అయితే ఉంది. సో మీ అందరికీ నచ్చుతుంది. ఇంకా చెప్పడానికి ఇంకేం లేదు. ప్రతి ఒక్కరు రండి. ఇటువంటి సినిమాలు ఏంటంటే పెద్ద పెద్ద సినిమాలు 100 కోట్ల సినిమాలు కాదు, అప్పుడప్పుడు ఇలాంటి సినిమాలు కూడా చూడండి. ఆ 100 కోట్ల రేంజ్లోనే తీశారు. సో ప్రతిదీ బాగుంది. అండ్ అంటే టీమ్కి కంగ్రాచులేషన్స్ చెప్తాను. థ్యాంక్ యూ. ఇలాంటి సినిమాల గురించి ఏం చెప్పాలండి. సో దయచేసి మీరు అందరూ వచ్చి చూడండి. ఎందుకంటే లైఫ్ టైమ్ కైండ్ ఆఫ్ ప్రాజెక్ట్స్ ఇలాంటివన్నీ మేకింగ్ కానీ ఏంటంటే అసలు ఏమీ లేదంటే చూస్తే సినిమా ప్యాడింగ్ అక్కర్లేదు, కాస్టింగ్ అక్కర్లేదు, టాప్ లెవెల్ డైరెక్టర్ అక్కర్లేదు, ఆర్టిస్టులు అక్కర్లేదు, కంటెంట్తో ముందుకు తీసుకెళ్లారు. అన్ని విధాలు ఒకటి చెప్తే ఇంకోటి తక్కువ అవుతుంది. అందుకు దయచేసి అందరూ వచ్చి ఫీల్ చేయండి. అండ్ డెఫినెట్లీ ఏంటంటే పర్టికులర్గా ఎవరు ఫిల్మ్ మేకర్స్ నేను పర్టికులర్గా రిక్వెస్ట్ చేసేది ఏంటంటే కొద్దిగా ప్రమోషన్స్ చేయండి, జనాలకు తెలియాలి పని అనే మూవీ రిలీజ్ అయిందని చెప్పని. సో ఒక్కసారి జనాలకు వెళ్ళిందంటే డెఫినెట్లీ దీని సక్సెస్ని ఎవరు ఆపలేరు, కలెక్షన్స్ కూడా ఎవరు ఆపలేరు. ఆల్ ద బెస్ట్ టు ద టీమ్. థ్యాంక్ యూ. అండ్ ఎస్పెషలీ జిజో గారికి మేము ఇద్దరం పర్సనల్గా చేసాము హరం హరాలో. సో ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ యూ సార్. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ. చాలా కాలం తర్వాత ఒక అద్భుతమైన సినిమా, అంటే ఒక చక్కటి స్క్రీన్ ప్లే, నిజంగా దర్శకుడు మహానుభావుడు. చక్కటి స్క్రీన్ ప్లే కూర్చుని చక్కటి స్క్రీన్ ప్లే రాసుకుని స్క్రిప్ట్ రాసుకుని ఒక ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్ లాగా క్రైమ్ను కూడా ఇంత ఇంట్రెస్టింగ్గా ఇంత అందంగా తీయగలను, ఇంత అందంగా చూపించగలను. చిన్న సినిమా కాదు, అద్భుతమైన సినిమా అని చెప్పాలి. పని అనే సినిమా పని కల్పించాడు అనిపించింది. ఆర్టిస్టులందరికీ ఆనందం, టెక్నీషియన్స్ అందరికీ ఆనందం. చాలా మంచి సినిమా. అందరూ తప్పకుండా థియేటర్కి వచ్చి చూడండి దయచేసి. యూ విల్ బీ సాటిస్ఫైడ్. నాలో ఏముంది 15 రోజులు 20 రోజుల్లో ఓటీటీకి వచ్చేస్తుందంటే అది కాదు. థియేటర్లో దాని ఎఫెక్టే వేరు, దాని అద్భుతంగా ఉంది. చెప్తే తెలిసేది కాదు, చూస్తే ఇంటర్వెల్ నుంచి మేము అలా ఓపెనింగ్ నుంచి ఎండ్ దాకా కదలకుండా చూసాం. మధ్యలో రిలాక్స్ అవుతాం, నిద్రపోతాం, ఎక్కడా అవకాశం ఇవ్వకుండా చాలా ఇంట్రెస్టింగ్గా తీశారు. అద్భుతమైన సినిమా, తప్పకుండా చూడండి. దయచేసి థియేటర్కి వచ్చి చూడండి. థ్యాంక్ యూ. సినిమా మటుకు చాలా బాగుందండి. ఎంత బాగుందంటే ఫ్యామిలీతో మొత్తం వచ్చి చూడవచ్చు ఈ సినిమాని అస్సలు మిస్ అవ్వద్దు ప్రతి ఒక్కరు కూడా. మలయాళంలో పెద్ద హిట్ అయిన సినిమా అని అంటున్నారు అందరూ. సరే ఈ పని సినిమా ఎలా ఉంటుందో అని చూద్దామని వచ్చాను. చాలా బాగుంది. డైరెక్షన్ కానీ, స్క్రీన్ ప్లే కానీ, డైలాగ్ వర్షన్ కానీ, కెమెరామెన్ వరకు, బ్యాక్గ్రౌండ్స్ టోటల్గా సినిమా చాలా బాగుంది. ఆర్టిస్టులు అందరూ కూడా ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్. ఎక్కడే కానీ సినిమా కూడా ఒక్క నిమిషం కూడా బోర్ కొట్టదు. మీరు వచ్చి చూస్తే చాలా ఫీల్ అంటే ఒక మనసులోంచి ఒక ఏమంటారు ఒక భావోద్వేగానికి గురవుతారు ఈ సినిమా చూస్తే. చాలా బాగుంది. మీరు అందరూ కూడా ఫ్యామిలీతో వచ్చి ఈ సినిమాని చూసి ఆదరిస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ట్విస్టులు ఎక్సలెంట్ అండి. ట్విస్టులు మటుకు చాలా జాతర సినిమా ఇందులో ఎందుకు ఉంటుంది. సినిమా మటుకు చాలా బాగుంది, ఎక్సలెంట్ ఉందండి. కంగ్రాచులేట్ ద టీమ్ ఆఫ్ పనీ మూవీ అండ్ జోజు జార్జ్. వెల్ రిటర్న్. ఆయన చాలా బాగా యాక్ట్ చేశారు, చాలా న్యాచురల్గా. అండ్ ఆయన సైలెన్స్లో కూడా చాలా యాక్టింగ్ చాలా గొప్పగా చూపించారు. మెయిన్లీ దట్ హీరోయిన్ అభినయ్ గారు, ఆవిడకి మాటలు రాకపోయినా నాలాంటి యాక్ట్రెస్కి ఆవిడ ఒక ఇన్స్పిరేషన్. తన అభినయాన్ని నిజంగా పలికించింది. అండ్ ఇట్స్ ఎ వెరీ కామ్గా వెళ్ళిపోతూ థ్రిల్లింగ్ ఈవెంట్స్తో చాలా న్యాచురల్గా యాక్టర్స్ అందరూ చాలా బాగా పెర్ఫామ్ చేశారు. అండ్ ప్లీజ్ డూ కమ్ టు థియేటర్ అండ్ వాచ్. ఎందుకంటే మీరు చూడకపోతే మాలాంటి యాక్టర్లు ఫ్యూచర్లో ఇంకా కనుమరుగైపోతారు. సో ఐ విష్ ఎవ్రీబడి టు వాచ్. సినిమాని ఇది పెయిడ్ ప్రమోషన్ కాదు, నేను ఆర్టిస్ట్గా నేను చాలా ఎంజాయ్ చేశాను. యూ ప్లీజ్ కమ్ వాచ్ అండ్ ఎంకరేజ్ దీస్ మూవీస్. ఇలాంటివి ఎంకరేజ్ చేస్తేనే ఇంకా కొత్తగా పీపుల్ ఇంకొంచెం కాన్సెప్ట్స్ బాగా చేయడానికి అవకాశం ఉంటుంది. సో ఎనీవేస్ ఫైనల్లీ పీపుల్ వల్ల ఈ సినిమాలు ఆడతాయి. అండ్ మీరు ఖచ్చితంగా డిసప్పాయింట్ అయితే అవ్వరు. Please do come and watch. And I once again thank the Pani team and Joju George. చాలా బాగా రాశారు. థ్యాంక్ యూ సో మచ్. అందరికీ నమస్కారం అండి. పని సినిమా ఇది అవడానికి మలయాళం మాతృకైనా కూడా చాలా అద్భుతంగా ఎక్సలెంట్గా తీశారు.
రెండోది పెద్ద పెద్ద సినిమాలు సైతం కూడా కోట్లు ఖర్చు పెట్టి ఏదో ఉద్ధరిస్తున్నాం ఏదో ఓడబొడుస్తున్నాం అని చెప్తున్నారు కదా, అంత కోట్లు ఖర్చు పెట్టి ఓడబొడి చేయక్కర్లేదండి. కరెక్ట్ బడ్జెట్ చేసుకుని కరెక్ట్ స్క్రీన్ ప్లే తీసుకుని బ్రహ్మాండమైన సినిమా తీసి ఇలాగే హిట్ ఫార్ములా లాగా. మామూలుగా పని అంటే మనకి మలయాళంలో మాత్రమే ఎక్కడైనా సరే మళ్ళీ పని అనే దానికి అర్థం ఏంటంటే నీ పని పడతా నీ అంతు చూస్తా అనే రేంజ్లో దాని అర్థం అండి. సినిమా ఆద్యంతం కూడా ముఖ్యంగా హీరో గారు కానీ జోజు జార్జ్ గారు కానీ అలాగే మన హీరోయిన్ అభినయ మీ అందరికీ తెలిసిన మన తెలుగు అమ్మాయి ఆవిడ వాస్తవానికి డెఫినెట్గా మనం చెప్పుకోకూడదు, ఎందుకంటే అన్ని కాళ్ళు చేతిలో ఉన్న నటీనటులుగానే ఎక్స్ట్రాడినరీగా యాక్ట్ చేసింది, చాలా అద్భుతంగా పెర్ఫార్మెన్స్ చేశారు. అంతే కదండి, ఇది ఈ క్రైమ్ థ్రిల్లర్ జోనర్లో ఇప్పుడు వస్తున్న సినిమాల్లో అన్నింట్ల కన్నా కూడా ది బెస్ట్ వన్ అండ్ ఓన్లీ ప్రాజెక్ట్ ఏదైనా ఉందంటే పని. బడ్జెట్ తగ్గట్టుగా స్క్రీన్ ప్లే తగ్గట్టుగా సినిమా చాలా ఆకట్టుకుంది. మీరందరూ కూడా చూడండి. ఎందుకో చెప్పనండి, మనకి ఇప్పుడున్న పరిస్థితుల్లో సినిమాకి వెళ్ళింది కానీ మీరు 150-200 పెట్టి టికెట్ కొనుక్కుంటే కూర్చున్నప్పటి దగ్గర నుంచి లాస్ట్ మినిట్ వరకు నెక్స్ట్ ఒక 2 నిమిషాలు గ్యాప్ ఇస్తే ఏమవుతుందిరా మనం ఇది బయటికి రిలాక్స్ అవ్వకూడదనే చివరాఖరి వరకు లాస్ట్ మినిట్ ఎండ్ టైటిల్స్ వచ్చే వరకు కూడా సినిమాని నిలబెట్టి గ్రాండ్ సక్సెస్ చేసిన మీరందరికీ మరొకసారి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే ఖచ్చితంగా సినిమాను చూడండి. ఎవరికి నచ్చింది వాడికి, ఎవడు తోచిన వాడు రివ్యూలు గుంకెలు బేసిన వెళ్ళొద్దు. దయచేసి మీకు నచ్చి మీ అందరూ మీరుగా ఇంట్రెస్ట్ పడి వచ్చి సినిమా చూడండి. మీకు నచ్చితేనే 10 మందికి మౌత్ టాక్ ఇచ్చా ఎస్ నేను పని సినిమా చూశాను నాకు బ్రహ్మాండంగా నచ్చింది. డెఫినెట్గా మీ ద్వారా ఒక 10 మందికి 20 మందికి 70 మందికి మౌత్ టాక్ ద్వారా ఇలాంటి సినిమాలు ఎంతైనా సరే గ్రాండ్ సక్సెస్ అయ్యవలసిన కనీస బాధ్యత ఒక ఆడియన్గా ప్రేక్షకుడు మన అందరి మీద ఉంది. ఒక ప్రొఫెషనల్ ఆర్టిస్ట్గా అరే ఇలాంటి అద్భుతమైన సినిమాల్లో మనం చేయాలని నాకు అనిపించింది. ఒక కామన్ ఆడియన్గా మీ అందరికీ కూడా సినిమా నచ్చుతుంది. మీరు అందరూ వచ్చి సినిమాని చూసి బిగ్గెస్ట్ హిట్ చేస్తారని మరొకసారి కోరుకుంటూ ఆల్ ది బెస్ట్ పని అండ్ టోటల్ మూవీ క్రూ అండ్ క్యాస్ట్ టీమ్. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. మీ ఆకెళ్ళ మలయాళంలో ఈ సినిమా 20 కోట్లు వసూలు చేసింది. అలాంటి సినిమాని తెలుగులో మన వంశీ గారు ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్గా ఉండి ఒకసారి పోయారండి. ఈయన ఆల్రెడీ సినిమా డైరెక్టరు. అలాంటిది ఈ సినిమా నచ్చడంతో తెలుగులో డబ్బింగ్ చేసి మనకు అందరికీ అందిస్తున్నారు. పని సినిమా నిజంగా చెప్తున్నాను చాలా థ్రిల్ సినిమా చూసే ప్రతి ఒక్కరికి కూడా నచ్చే మంచి సినిమా ఇది. థియేటర్కి వచ్చి చూడండి, నిజంగా చాలా ఎక్సలెంట్గా ఉంది. ఈ మధ్యకాలంలో మనకి లాక్డౌన్ తర్వాత మలయాళం సినిమాలని ఇష్టపడే ఆడియన్స్ మన తెలుగులోనే కాదు ఇండియాలో కూడా బాగా పెరిగారు. అంటే లో బడ్జెట్లో కూడా మనల్ని బాగా ఇష్టపడే విధంగా ఆ స్క్రీన్ ప్లే పరంగా ఈ సినిమా తీయడం అనేది అందరికీ నచ్చుతుంది. మలయాళం సినిమాని చూసే ప్రతి ఒక్కరికి కూడా ఒక మంచి సినిమా చూసామనే ఫీలింగ్ అయితే తప్పకుండా జరుగుతుంది. మలయాళం అన్నది కరోనా తర్వాత ఓటీటీలో మలయాళం దృశ్యం దగ్గర నుంచి పోల్చుకుంటే ప్రతి సినిమా ఓటీటీ మలయాళం బేస్లో వచ్చిన ప్రతి సినిమా హిట్టే. అలాగే ఈ సినిమా కూడా 110% గ్రాండ్ సక్సెస్ అవుతుంది, అయ్యింది. మీ అందరూ కూడా చూసి వచ్చిన తర్వాత మీరు చెప్పండి, మేము చెప్పడం కాదు. మలయాళం సినిమాని తెలుగులో డబ్ చేసి థియేటర్ వరకు తీసుకొచ్చారంటే ఇది ఎంత మంచి సినిమా అనేది మీరు చూడండి. ఎస్పెషల్లీ క్లైమాక్స్ మాత్రం చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఎంతవరకు రివెంజ్ స్టోరీలు చాలా వచ్చాయి కానీ ఇందులో మాత్రం కొత్తగా చూపించాడు రివెంజ్ స్టోరీ. చాలా బాగుంది. నాకది సినిమా చాలా బాగా నచ్చింది. నిజంగా వచ్చి సినిమా థియేటర్లో చూడండి. ఇన్ని థియేటర్లు హైదరాబాద్లో కాదు మొత్తం తెలంగాణ ఏపీలో చాలా థియేటర్లు వేశారు, 200 పైగా అనుకుంటా థియేటర్స్. సో తప్పకుండా వెళ్ళి చూడండి, మీకు అందరికీ నచ్చే విధంగా ఉంటుంది. హీరో పెర్ఫార్మెన్స్ కానీ అభినయ క్యారెక్టర్ కానీ మీకు అభినయ్ గారు ఆల్రెడీ తెలిసి ఉంటుంది. సీతంవాకల సిరిమేల చెట్టు, శంభో శివశంభో ఇలాగ చాలా సినిమాలు చేసింది ఆవిడ. ఆ డప్ అండ్ డౌన్ చెప్పుకోవడానికి మనకే సిగ్గేస్తుంది, ఎందుకంటే ఆ అమ్మాయి చాలా బాగా ఎక్సలెంట్ పెర్ఫార్మర్. సో అలాంటి అమ్మాయిని ఒక విధంగా మనకి శోభన్ బాబు గారి సినిమా సర్పయాగం సినిమా మీకు ఎవరికైనా గుర్తుంటుందేమో, ఆ సినిమాకి దగ్గరగా ఉండే ఒక మంచి పాయింట్ ఈ సినిమాలో ఉంటుంది. అయితే ఇప్పటికి ఉన్న యూత్కి తగ్గట్టుగా ఆ టెక్నికల్ వాల్యూస్ కానీ యాక్షన్ సన్నివేశాలు కానీ చేజింగ్ విషయంలో కానీ రెవెంజ్ విషయంలో కానీ చాలా బాగా తీశాడు ఆయన. బేసిక్గా ఆయనకు ఆర్టిస్ట్గా మనకు అందరికీ తెలుసు. అలాంటి వ్యక్తి డైరెక్షన్ అనేది చేశాడు ఈ సినిమా. అంటే హీరో కమ్మ డైరెక్టర్ అనమాట. సో హీరోగానే కాకుండా డైరెక్టర్గా కూడా ఆయన ప్రూవ్ చేసే విధంగా పని సినిమా ఉంది. డెఫినెట్గా వచ్చి థియేటర్లో చూడండి, మీకు అందరికీ నచ్చే విధంగా ఉంది. మీరు పెట్టే రూపాయికి అంటే ఈ మధ్యకాలంలో మనకి పాన్ ఇండియా లెవెల్ వచ్చిన తర్వాత 1000 కోట్లు 500 కోట్లు 300 కోట్లు అని పెట్టేసి పెద్ద ఫైట్లు చేపెట్టి ఓన్లీ నరుక్కోడాలు చంపుకోవడాలు ఇది తప్ప వేరే స్టోరీ అయితే ఉండట్లేదు. ఈ సినిమాలో అయితే స్టోరీ ఉంది కాబట్టి స్టోరీని ఇష్టపడే ఒక క్రైమ్ జోనర్ సినిమా ఇది. సో మీకు అందరికీ నచ్చే విధంగా ఉంది. నాకైతే చాలా బాగా నచ్చింది. నాకే కాదు థియేటర్లో చూసిన ప్రతి ఒక్కరికి ఈ సినిమా నచ్చింది. సో దయచేసి సినిమాకి వచ్చి చూడండి. ఇలాంటి సినిమాలు ఆదరిస్తే చాలా సినిమాలు ఓటీటీగా కాకుండా థియేటర్కి తీసుకొచ్చే అవకాశం ఉంటుంది. థియేటర్లో చూసి ఆ థ్రిల్ వేరు. సో
ఆ ఏసీలోన డిటిఎస్లోన బిగ్ స్క్రీన్ మీద చూస్తే అద్భుతమైన అవుట్పుట్ ఉంటుంది కాబట్టి మనకు అందరికీ నచ్చుతుంది. ఇలాంటి సినిమాని ఎంకరేజ్ చేయండి. ఇంకా మలయాళము, తమిళ, హిందీ, కన్నడ అని కాకుండా అన్ని లాంగ్వేజెస్ సినిమాలు, మన తెలుగు సినిమాలు ఎలాగైతే దేశం మొత్తం ఆడుతున్నాయో అలాగే అదర్ కంట్రీస్లో అదర్ లాంగ్వేజ్ సినిమాలు కూడా మన తెలుగులో థియేటర్ దగ్గరికి వచ్చే అవకాశం ఉంటుంది. సో తప్పకుండా ఈ సినిమాని ఎంకరేజ్ చేయండి. డెఫినెట్గా మీకు అందరికీ నచ్చే విధంగా అయితే పని సినిమా ఉంది. థ్యాంక్ యూ సార్. పని సినిమా ఇప్పుడే చూసాము, చాలా బాగుంది. మలయాళం సినిమా అయినప్పటికీ కూడా తెలుగులో చాలా బాగుంది. నా పేరు శివ చూసినప్పుడు ఎలాంటి ఫీల్ అయితే వచ్చిందో ఇప్పుడు ఈ సినిమా చూసినప్పుడు అలాంటి ఫీల్ వచ్చిందండి. సినిమా చాలా బాగుంది. దాంట్లో యాక్టర్స్ అందరూ కూడా చాలా బాగా యాక్ట్ చేశారు. చాలా మంచి సినిమా చూసినటువంటి ఫీల్ వచ్చిందండి. దయచేసి మీరు అందరూ కూడా ఈ సినిమాని ప్రమోట్ చేసి ప్రతి ఒక్కరూ చూడాలని, థియేటర్లో చూడాలని నేను కోరుకుంటున్నానండి. థ్యాంక్ యూ అన్నా. శంషాబాద్ నుంచి హైదరాబాద్ వస్తే ఇక్కడ పని అని ఒక పోస్టర్ కనబడ్డది. ఆ సినిమా చూద్దామని వస్తే ఏదో ఇట్లా చూసిపోదాం అనుకున్నానా, కానీ చాలా బాగుందన్నా. ఇంకో క్లైమాక్స్ కానీ అది థ్రిల్లర్ ఏదో ఇట్లా వస్తే థ్రిల్లర్ అనుకున్నా కానీ చాలా బాగుందన్న. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది. క్లైమాక్స్లో అసలు ఆ మనుషులను బాంబులు పెట్టలేపడం కొత్త వెరైటీగా ఉంది ఈ మూవీలో. చాలా బాగుందన్న. ప్రతి ఒక్కరు చూడవచ్చు ఈ సినిమా. తక్కువ బడ్జెట్లో వచ్చి మంచిగా యథార్థంగా కూర్చొని మంచిగా ఎంజాయ్ చేయొచ్చు. మంచి థ్రిల్లర్ క్లైమాక్స్ చాలా బాగుంది. ప్రతి ఒక్కరు చూడండి అన్న. చాలా బాగుంది. ఇప్పుడు ఒక హైట్ ఎవరివన్ ఇప్పుడు ఒక అద్భుతమైన సినిమా చూశాను. ఆ సినిమా పేరు పని, అంటే వర్క్. వాళ్ళ పని చాలా గొప్పగా చేశారు. సినిమా తీయడం అనేది, సినిమా చూడటం మన పని. మనం ఖచ్చితంగా మన పని మనం ఫినిష్ చేయాలి. ఎందుకంటే ఈ సబ్జెక్ట్ వేరే లాంగ్వేజ్ నుంచి మన తెలుగులోకి డబ్ చేయడం జరిగింది. కానీ తెలుగు సినిమా చూస్తున్న ఫీలింగ్లోనే ఉంది. కానీ స్టాండర్డ్స్ మాత్రం ఇంటర్నేషనల్ లెవెల్లో ఉంది. ఈ సినిమా ఒక లాంగ్వేజ్ అనేది కాదు, ఇంటర్నేషనల్ లెవెల్లో ఉన్నటువంటి పాయింట్ ఇది. కాబట్టి మీరు ఈ సినిమా చూసి థ్రిల్ ఫీల్ అవ్వాలి. ఈ సినిమాలో ఏముంది ఎలా ఉంది అనేది నేను చెప్పను. క్లైమాక్స్ మాత్రం అద్భుతం. కానీ ఈ సినిమాలో మన తెలుగు అమ్మాయి హీరోయిన్గా చేసింది, చాలా బాగా చేసింది. అలాగే డైరెక్షన్ అండ్ హీరో ఒక ఆయన చేశారు, చాలా అద్భుతంగా ఉంది. ప్రతి ఒక్కరు తప్పకుండా చూడాల్సిన సినిమా. 100% చూడండి. థియేటర్లో చూసి హ్యాపీ ఫీల్ అవ్వండి. చాలా బాగుంది సినిమా. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం, మీడియా మిత్రులు నమస్కారం. నేను ఇప్పుడే వచ్చాను. నా ఫ్రెండ్ రాజవంశీ గారు దీనికి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్గా వ్యవహరించి పని అనే ఒక మలయాళీ మూవీని తెలుగులో డబ్ చేయడం జరిగింది. ఆ సినిమాని ఇప్పుడే చూడడం జరిగింది. పని గురించి నేను చెప్పాలి అంటే ఈ మధ్య కాలంలో నేను చూసిన ది బెస్ట్ మూవీ అని నేను చెప్పగలను. ఈ సినిమాకు సంబంధించినంత వరకు డైరెక్షన్ పరంగా కానీ, యాక్షన్ పరంగా కానీ, స్క్రీన్ ప్లే పరంగా కానీ మలయాళీ సినిమా, ఇది మాతృక మలయాళీ సినిమా అయినప్పటికీ కూడా దీనికి డబ్బింగ్కి సంబంధించి డబ్బింగ్ చాలా అద్భుతంగా చెప్పించారు. చెన్నైలో జరిగింది. అసలు స్టోరీ పరంగా, కాన్సెప్ట్ పరంగా చెప్పాలి అంటే మాత్రం ఇది బెస్ట్ మూవీ అని చెప్పగలుగుతాను. ఈ మధ్యకాలంలో వచ్చిన బెస్ట్ మూవీ. ఇప్పుడు సినిమా 1000 కోట్లు పెట్టి తీసామా, 100 కోట్లు పెట్టి సినిమా తీసామా అన్నది కాదు. మీరు థియేటర్కి వచ్చి ఈ పని అనే మూవీ చూడండి. మీరు ఖచ్చితంగా మీ అందరికీ నచ్చుతుంది. మీరిచ్చే ఏదైతే 100 రూపాయల టికెట్ ఉందో దానికి 100% న్యాయం చేకూరుస్తుంది ఈ సినిమా. ది బెస్ట్ మూవీ. ఫ్యామిలీతోటి అందరితోటి కుటుంబ సమేతంగా వచ్చి చూడదగ్గ సినిమా. ఇందులో ఎటువంటి అభ్యంతరకరమైన కానీ చెత్త కానీ ఏమీ లేదు. ఆద్యంతో మిమ్మల్ని అందరినీ ఆదరిస్తుంది. ప్రతి ప్రేక్షకుడికి ఒక 100 రూపాయలు పెట్టే ప్రేక్షకుడికి సినిమా ఖచ్చితంగా నచ్చుతుంది. ఈ సినిమాని దయచేసి థియేటర్లోకి వచ్చి చూడండి. మీకు నచ్చుతుంది ఖచ్చితంగా. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ కమ్. థ్యాంక్ యూ సో మచ్. ఎక్సలెంట్ అండి. ఒక మామూలు పెద్ద సినిమాలైతే హీరోయిన్ని రేప్ చేయడం అనేది ఉండదు, కానీ బయట ఇది డైరెక్టర్ ఆ విధంగా డేర్ చేయడం అనేది హ్యాట్స్ ఆఫ్. ఇంకా ఇప్పటివరకు నాకు తెలిసి సినిమా చరిత్రలో చాలా తక్కువ ఇలాంటివి జరగడం. క్లైమాక్స్లో విలన్లను చంపేయడం, బ్లాంబ్లాస్ట్ చేసి చంపేయడం అంటే అతని మనసులో ఎంత కరడు గట్టి ఉందనేది కోసమేరపు అనమాట. ఈచ్ అండ్ ఎవ్రీ యాక్టర్ ఇందులో పర్ఫార్మెన్స్ చాలా బాగా చేశారు. మామూలుగా మన తెలుగు సినిమాలో చూస్తే హీరోకి విలన్కి తప్ప వేరే వాళ్ళకి పర్ఫార్మెన్స్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. కానీ ఇందులో ప్రతి ఒక్కరికి పర్ఫార్మెన్స్ స్కోప్ ఉంది. ఎక్సలెంట్. థ్యాంక్ యూ వెరీ మచ్. పని చాలా ఇంట్రెస్టింగ్ ఉంది సినిమా. రీసెంట్గా మలయాళ సినిమాలు అన్నీ బ్లాక్ బస్టర్లు, భయంకరమైన హిట్లు. అలాగే ఈ సినిమా కూడా చాలా బాగుంది. థియేటర్కి వచ్చేవాడికి ఎంత ఇంట్రెస్ట్ కలిగిస్తుందంటే ఒక్క సీన్ అయినా మిస్ అయిద్దాం అనే ఫీలింగ్ ఎప్పటికీ రాదు. అసలు చాలా బాగా అనిపిస్తుంది. హీరో క్యారెక్టరైజేషన్ కానీ, అభినయ గారి క్యారెక్టరైజేషన్ కానీ చాలా బాగుంటుంది. డైరెక్టర్ గారు ఎంత నీట్గా రాశారంటే స్టోరీని ప్రతి ఒక్క ఆడియన్కి ఎగ్జైట్మెంట్ ఫీల్ అయ్యేలా రాశారు. అరే ఈ సీన్ ఏంటి, నెక్స్ట్ ఏమవుతుంది, నెక్స్ట్ ఏంటి, ఒకవేళ ఇది మిస్ అయితే నెక్స్ట్ ఏంటి,
చాలా అంటే చాలా బాగా రాశారు ఆ డైరెక్టర్ గారు ఎవరో కానీ. నిజంగా చాలా బాగా నచ్చేసింది నాకైతే సినిమా. ప్రతి ఒక్కడు థియేటర్కి వస్తే డెఫినెట్గా చెప్తున్నాను ఒక మంచి ఫిలిం చూస్తాం, మంచి కంటెంట్ ఉన్న ఫిలిం. సో థియేటర్కి రండి, డెఫినెట్గా సినిమాని చూడండి, డూ సపోర్ట్. థ్యాంక్ యూ. హాయ్ అండి, అందరికి నమస్కారం. ఈరోజు నేను పన్నీ సినిమా చూడడం జరిగింది. మలయాళం డబ్బుడు మూవీ తెలుగులో. నిజంగా చాలా చాలా క్రేజీ. చూసినంతసేపు నా మైండ్ దొబ్బింది భయ. నిజంగా ఇంత మంచి డైరెక్షన్, ఇంత మంచి నిజంగా ప్రజెన్స్ చేసి చాలా బాగుంది. సినిమాలో ఫోటోగ్రఫీ ఉంటుంది భయ్య. నిజంగా కొన్ని సీన్స్ ఇప్పట్లో ఈ మధ్య ఏమైందంటే మొత్తం గ్రాఫిక్స్ వాడతారు, కానీ ఈ సినిమాలో న్యాచురల్గా తీసారు ఫోటోగ్రఫీ, చాలా బాగుంది. అది కానీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఉంటాడు భయ్య. నిజంగా నా మైండ్ ఎగిరిపోయింది. నిజంగా చాలా చాలా బాగుంది. నిజంగా మీకు పని ఉన్నా పని లేకపోయినా ఒక పని పెట్టుకొని పని సినిమా చూడాలని మనస్ఫూర్తి దొరకకుండా నిజంగా చాలా చాలా బాగుంది. మంచి కంటెంట్ ఉన్న సినిమా. నిజంగా జో జార్జ్ అన్న ఆయన పర్ఫార్మెన్స్ నిజంగా పోయి ఇట్లా డాన్స్ చేయటాలు కానీ రొమాన్స్ చేయడం కాదు, కానీ సింగిల్ హ్యాండెడ్గా మాసెస్ ఉండే కుప్పలు సినిమా చాలా చాలా బాగుంది. వైలెన్స్ ఉంటుంది. నిజంగా ఇంటి ముందు నాడతాము చెట్టు సినిమా సూపర్ హిట్. క్లాస్లో వాడతాము డస్టర్ సినిమా బ్లాక్ బస్ అని చెప్పొచ్చు. అమ్మాయిలు తింటారు పానీపూరి సినిమాలో ఉంది మంచి స్టోరీ. ఒక చెప్తాను, ప్రతి ఒక్కరు కూడా యూత్కి అయితే అంటే మంచి మిస్ఓరియంటెడ్ మూవీ అన్న. ఒక ఇద్దరు స్టూడెంట్స్ ఏ రకంగా తప్పిపోతారు, పెద్ద గ్యాంగ్స్టర్తో ఎట్లా కుట్లాడారు, సమాజాన్ని ఎట్లా చెడిపోయారు, పోలీసులు చుక్కలు చూపిస్తారు భయ. నిజంగా చాలా మన తెలుగుకి ఏంటంటే మంచి సినిమా ఉంటే ఆదరిస్తారు. కాబట్టి ఈ సినిమా మంచి సినిమా, పని మూవీ, దయచేసి అందరూ చూడండి. మళ్ళీ డబ్బుడు మూవీ చాలా చాలా క్రేజ్ ఉంటుంది. ఒక చెప్తున్నా, యాజ్ ఏ ఫ్యాన్గా సినిమా చూసిన తర్వాత వాషింగ్ పౌడర్ నిర్మా సినిమా చూడిపోతుంది కర్మ. చాలా చాలా బాగుంది. సినిమా ప్రేక్షకులకి నా నమస్కారం. నేను చెప్పేది ఏమంటే, నా ఫ్రెండ్ రాజవంశీ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్గా నన్ను ఈ సినిమాకి రమ్మని ఇన్వైట్ చేశాడు. అసలు ఈ పని అంటే ఏంటి అనే ఒక ఇంట్రెస్ట్తో నేను వచ్చా. అసలు ఎలా చేశారు, ఈ పని ఏంటి, ఈ పనితనం ఏంటో తెలుసుకోవాలని వచ్చాను. పని అంటే రివెంజ్ అని ఈ మూవీ చూసిన తర్వాత తెలిసింది నాకు. అసలు డైరెక్టర్ కానీ లేకపోతే టీం కానీ సినిమా టీం అంతా కూడా చాలా బాగా చేశారు. మినిట్ టు మినిట్ ఏం జరుగుతుందనే మనసులో ఒక అత్యుత్సాహం. ఇంకా థియేటర్లో నుంచి బయటికి పోవాలి, అట్లీస్ట్ ఇంటర్వ్యూలు వస్తుందనే ఇంటెన్షన్ కూడా లేకుండా సినిమా క్లైమాక్స్ వరకు ఏం జరుగుతుందనేది ప్రతి ఒక్క సిచ్యువేషన్ కూడా, సన్నివేశం కూడా ఎంతో ఆకర్షణీయంగా అద్భుతంగా చిత్రీకరించిన ఈ పని మూవీ టీంకి నిజంగా నా ధన్యవాదాలు. ప్రతి ఒక్క ప్రేక్షకుడికి, మూవీ చూడాలనుకునే ప్రతి ఒక్కరికి ఇది ఒక సస్పెన్స్ అండ్ థ్రిల్లర్ మూవీ అని నేను చెప్తున్నాను. తెలుగులోనే కాదు, మలయాళంలోనే కాదు, ప్రతి సినిమాలో కూడా, ప్రతి భాషలో కూడా ఒక మంచి సబ్జెక్ట్ ఉంటే చూడొచ్చని ఈ యొక్క మూవీ చూసిన తర్వాత నాకు తెలిసింది. ప్రతి ఒక్కరు కూడా మీరు మీ ఫ్యామిలీతో రండి. మినిట్ టు మినిట్ మనం పెట్టిన ప్రతి రూపాయికి 100 రెట్లు మనం ఆ సినిమాని ఎంజాయ్ చేస్తామని నా ఫీలింగ్ మీకు తెలియజేస్తున్నాను. థ్యాంక్స్ ఫర్ ద పని మూవీ టీమ్.